గైస్ ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. టెక్ సంబంధించిన కేటగిరీ కావాలనుకో శాలం టెక్స్టైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. గేమింగ్ సంబంధించిన కేటగిరీ కావాలనుకో శాలం తెలుగు గేమింగ్ వరల్డ్ అండ్ అంతేకాకుండా పర్సనల్ సంబంధించిన కేటగిరీ కావాలనుకుంటే శాలం తెలుగు బ్లాగ్ యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. లేదు అనుకుంటే ఎవరైనా సరే గార్డెనింగ్ అండ్ కుకింగ్ అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పద్మావతి గార్డెనింగ్ అండ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి. హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో పుల్ల గోంగూరతో పచ్చడి చేయబోతున్నానండి. గోంగూర పచ్చడి ఎప్పుడు మనం ఎండుమిర్చితో చేసుకుంటూ ఉంటాం కదా, పచ్చిమిర్చితో కూడా చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పచ్చిమిర్చి పుల్ల గోంగూర పచ్చడి చేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా, నూనె వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఎంతో టేస్ట్గా ఉండి గోంగూర పచ్చడి ఏ విధంగా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. గోంగూర పచ్చడి చేయడానికి పుల్ల గోంగూర తీసుకున్నానండి. చిన్న కట్టలు అయితే ఒక 3 కట్టలు ఉండొచ్చు, పెద్ద కట్ట అయితే ఒక కట్ట గోంగూర ఉండొచ్చు. ఇది మా గార్డెన్లోది. ఇది శుభ్రంగా వాష్ చేసేసి వాటర్ అంతా తీసేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టానండి గోంగూరని. అలా ఆరబెట్టిన గోంగూర 3 గుప్పులు అయ్యింది. పుల్ల గోంగూర అండి, పచ్చడికి పుల్ల గోంగూర అయితే బాగుంటుంది. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసి పొట్టు వలిచిన వెల్లుల్లి రేఖలు 10, 1/4 టీ స్పూన్ ఆవాలు, చిటికెడు మెంతులు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేస్తున్నానండి గోంగూర పచ్చడికి. లైట్గా కొంచెం కలర్ వచ్చాయి. ఈ పచ్చిమిర్చి అయితే చాలా ఘాటుగా ఉన్నాయి. 15 పచ్చిమిర్చి వేస్తున్నానండి. మీరు మీ టేస్ట్ తగ్గట్టు మీ కారానికి సరిపడా వేసుకోండి. ఇవైతే బాగా ఘాటుగా ఉన్నాయి. 15-20 పచ్చిమిరపకాయలు వరకు ఉంటాయి. ఇవి కట్ చేసి ఇందులో వేసి ఈ ఆయిల్లో వేయించాను పచ్చిమిర్చిని కూడా. ఈ పోపులు ఈ పచ్చిమిర్చి కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే పాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి క్లాత్ మీద ఆరబెట్టిన ఈ గోంగూర అంతా వేసి మగ్గనివ్వాలండి ఆయిల్లో. ఈ గోంగూర అంతా మగ్గేసరికి అంత అవ్వదు. 3 గుప్పుల నిండా వచ్చిందండి గోంగూర. ఇదంతా కూడా పాన్లో వేసేసి మీడియం ఫ్లేమ్లో 2 వైపులా తిప్పుతూ మగ్గనివ్వాలి. త్వరగానే మగ్గిపోద్ది గోంగూర. వాటర్ అది ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఆయిల్ కొంచెం వేస్తే చాలు, మగ్గిపోద్ది. మూత పెట్టుకుంటే ఇంకా త్వరగా మగ్గిపోద్ది. ఇందులోకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను, 1 టీ స్పూన్ వేస్తున్నాను. కొద్దిగా పసుపు మీ రుచికి తగ్గట్టు వేయండి. కొద్దిగా వేగిన తర్వాత పసుపు ఉప్పు కూడా వేసేసి మూత పెట్టి మగ్గనిస్తే త్వరగా మగ్గిపోద్ది. ఇది ఆర్గానిక్ గోంగూర అండి, చాలా త్వరగానే మగ్గిపోయింది. ఈ మగ్గిన గోంగూరని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ గోంగూర పచ్చిమిర్చి రోటి పచ్చడి చేయబోతున్నానండి. మగ్గితే గోంగూర ఎంత అవ్వలేదు, కొద్దిగానే అయింది. కొద్దిగా పచ్చడి రోట్లో చేసేయచ్చండి. ఈ చిన్న రోలు, యాలకులు, అల్లం దంచుకునే రోల్లో చేస్తున్నాను. వేయించిన పోపులు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇందులో వేసి కొంచెం మెత్తగా దంచుకోవాలి. ఈ చిన్న రోలు అయితే మనకి సింపుల్గా కడుక్కోవడానికి అది కూడా బాగుంటుందండి. అందుకే నేను చిన్న రోల్లో చేసేస్తున్నాను. ఈ పోపులు ఈ పచ్చిమిర్చి అంతా కూడా కొంచెం మెత్తగా పొడిలా చేసుకున్న తర్వాత ఆయిల్లో మగ్గించిన ఈ పుల్ల గోంగూరను కూడా వేసేసి ఇది కూడా కొంచెం దంచుకోవాలి. బాగా మెత్తగా అవసరం లేదండి, కొంచెం కచ్చా పచ్చగా ఉంటే చాలు. సాల్ట్ పసుపు కూడా గోంగూర మగ్గేటప్పుడు వేసేసాను. కొద్దిగా పచ్చడి నలిగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేశాను. ఈ ఉల్లిపాయ కూడా వేసి ఎక్కువసేపు రుబ్బాల్సిన అవసరం లేదు. కొద్దిసేపు మనం ఈ పచ్చడిని రుబ్బితే చాలండి. ఈ విధంగా రోట్లో చేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా మిక్సీలో కాకుండా ఒకసారి ఇలా చిన్న రోలు ఉన్నా చాలు ఇందులో చేసుకుని చూడండి. ఎప్పుడు ఎండుమిర్చితో కాకుండా పచ్చిమిర్చితో కూడా చేయండి. అప్పటికప్పుడు చేసుకుని వేడివేడి అన్నంలో తినేయడానికి బాగుంటుందండి. మొత్తం అన్నం అంతా కూడా ఈ పచ్చడితో తినేస్తారు, అంత బాగుంటుంది. పుల్ల గోంగూరతో చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా పచ్చడి అంతా కూడా రుబ్బిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ పచ్చడిని. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు రుబ్బాల్సిన అవసరం లేదండి. టేస్ట్ కూడా చూడండి, సాల్ట్ సరిపోయిందో లేదో. పుల్ల గోంగూర కదా, కారం ఉప్పు కూడా కొంచెం ఎక్కువే పడతాయి. ఇందులోకి అయితే ఉప్పు కారం సరిపోయింది. 1 టీ స్పూన్ కంటే ఎక్కువ వేసాను నేను సాల్ట్. పచ్చిమిర్చి కూడా ఘాటుగా ఉన్నాయండి, ఒక 20 వేసాను. మీరు వేసే పచ్చిమిర్చిని బట్టి ఘాటుని బట్టి వేయండి. ఈ నలిగిన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను.
ఈ పచ్చడిని పోపు పెడతానండి. అదే పాన్ని నేను టిష్యూతో క్లీన్ చేసేసి ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ ఉంటుంది. ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ చాయ్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవి దోరగా వేయించాలి. లో ఫ్లేమ్లో దోరగా వేయించి ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేయాలి. మీకు ఇంగువ ఇష్టమైతే ఇంగువని కూడా వేయండి. నేనైతే ఇంగువ వేయలేదు. కరివేపాకు కూడా వేసి పోపులన్నీ కూడా దోరగా వేయించి పచ్చడి తీసిన బౌల్లోకి ఈ పోపు అంతా వేసేసుకుని బాగా కలిపేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్ట్గా ఉంటుంది పచ్చిమిర్చితోటి చేసిన పుల్ల గోంగూర పచ్చడి. ఈ గోంగూరలో ఐరన్ పుష్కలంగా ఉంది కదండి, ఎంతో మంచిది. అందుకని ఈ గోంగూర పచ్చడిని తప్పనిసరిగా ఈ పచ్చిమిర్చితో చేసి చూడండి. ఇందులో ఆనియన్ కూడా వేస్తున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎంతో ఈజీగా ఎంతో టేస్ట్గా ఉండే గోంగూర పచ్చిమిర్చి రోటి పచ్చడి చేయండి. చేసే విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.